తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరి శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టి మరి ప్రసంగాన్ని ప్రారంభించారు. 3,24,234 కోట్ల రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి మరి ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మరి అంబేద్కర్ అడుగుజాడల్లోని మరి రాష్ట్ర పాలన జరుగుతుందని మరి బట్టి విక్రమార్క సభలో చెప్పారు. మరి బడ్జెట్ యొక్క స్వరూపం చూసుకుంటే మరి మొత్తం బడ్జెట్ వచ్చేసి 3,24,234 కోట్లుగా ఉంది. మరి రెవెన్యూ వ్యాయం చూసుకుంటే 2,34,406 కోట్లుగా ఉంది. మూలధన వ్యాయం చూసుకుంటే మనకి 47,267 కోట్లుగా ఉంది. బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు చూసుకుంటే 1.15 కోట్లు కుటుంబాలకు 5 లక్షలతోటి జీవిత బీమా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి 4,000 కోట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం అనేది అందిస్తుంది. వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు కేటాయించారు. అలాగే విద్యుత్ శాఖకు వచ్చేసి 21,285 కోట్లు కేటాయించారు. పౌర సరఫరాల శాఖకు మరి 7,366 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని మరి ప్రతి ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డ్ అనేది ప్రకటించారు. ఐటీఐలో చదివే విద్యార్థులకు, ఏటీసీలో చదివే విద్యార్థులకు నెలకు 2,000 రూపాయల చొప్పున మరి ఉపకార వేతనం అనేది అందిస్తున్నారు. 73,383 కోట్లతో మరి కొత్త రుణాలకు ప్రతిపాదన అనేది చేశారు. పశు సంవర్ధక శాఖకు 1,529 కోట్లు అనేది కేటాయించారు. మరి విద్యాశాఖకు వచ్చేసి 26,674 కోట్లు అనేది కేటాయించారు. మరి వైద్య శాఖకు వచ్చేసి 13,679 కోట్లు అనేది కేటాయించారు. మరి కార్మిక శాఖకు వచ్చేసి 998 కోట్లు అనేది కేటాయించారు. మహిళా శుభ సంక్షేమ శాఖకు మరి 3,143 కోట్లు అనేది కేటాయించారు. మరి పర్యటన రంగానికి 1,224 కోట్లు అనేది కేటాయించారు. ఎస్సీ సంక్షేమ పథకానికి మరి 11,784 కోట్లు అనేది ప్రకటించారు. మరి ఎస్టీ సంక్షేమ పథకానికి మరి 7,934 కోట్లు అనేది ప్రకటించారు. మరి బీసీ సంక్షేమ పథకానికి 12,511 కోట్లు అనేది కేటాయించారు. మరి మైనారిటీ కమిటీ సంక్షేమానికి కూడా మరి 3,769 కోట్లు అనేది ప్రకటించారు. కళ్యాణ లక్ష్మికి మరి 3,683 కోట్లు అనేది కేటాయించారు. మరి ఉపకార వేతనాలకు మరి 4,343 కోట్లు అనేది కేటాయించారు. మరి యంగ్ ఇండియా స్కూళ్లకు మరి 5,000 కోట్లు అనేది కేటాయించారు. మరి మూసీ నది రివర్ డెవలప్మెంట్కి మరి 1,500 కోట్లు అనేది కేటాయించారు. తెలంగాణ తలసరి ఆదాయం చూసుకుంటే మరి 4,18,931 రూపాయలుగా ఉంది. మరి దేశ తలసరి ఆదాయం చూసుకుంటే మరి 2,19,575 రూపాయలుగా ఉందని మరి బట్టి విక్రమార్క మరి సభలో చెప్పారు. ద్రవ్యలోటు చూసుకుంటే మరి 58,458 కోట్లుగా ఉంది. మరి ప్రాథమిక లోటు చూసుకుంటే మరి 3,154 కోట్లుగా ఉంది. గత సంవత్సరాలతో పోలిస్తే మరి రాష్ట్ర వృద్ధి రేటు అనేది 10.7% ఉందని, మరి ఇప్పుడు దేశ వృద్ధి రేటు కంటే మరి 2.7% ఎక్కువగా ఉందని మరి బట్టి విక్రమార్క సభలో ప్రకటించారు. పంచాయతీ రాజ్కు 33,688 కోట్లు అనేది కేటాయించారు. R&Bకి మరి 12,789 కోట్లు అనేది కేటాయించారు. గోదావరి పుష్కరాలకు 500 కోట్లు అనేది ప్రకటించారు. మరి మెట్రో ఫేజ్ 2కి మరి 600 కోట్లు అనేది ప్రకటించారు. మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పథకానికి మరి 723 కోట్లు అనేది ప్రకటించారు. మరి రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు అనేది ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తి బోనస్కి మరి 3,500 కోట్లు అనేది ప్రకటిస్తున్నారు. మరి మహాలక్ష్మి పథకానికి మరి 4,305 కోట్లు అనేది ప్రకటిస్తున్నారు. అలాగే మరి చేయూత పథకానికి 14,861 కోట్లు అనేది ప్రకటిస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇల్లులకి 5,500 కోట్లు అనేది ప్రకటిస్తున్నారు. మరి రైతు భరోసాకి మరి 18,000 కోట్లు అనేది ప్రకటిస్తున్నారు. మరి 6 గ్యారెంటీలకు అమలుకి మరి 50,713 కోట్లు అనేది ప్రకటిస్తున్నారు.